మధ్యన ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ చర్చిల్లో జరుగుతున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ ఇవాళ చర్చిల్లో ప్రవేశించింది, చర్చిల్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. దీన్ని మనం రెండు విధాలుగా చెప్పచ్చా. ఒకటి మీడియా వక్రీకరణ. ఎలా ఆర్ఎస్ఎస్ చర్చిల్లోకి బలవంతంగా ప్రవేశించి మీటింగులు పెట్టి క్రిస్టియన్స్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇది రకం వక్రీకరణ. అంటే యాంటీ హిందూ, యాంటీ ఇండియా విధానాలు అనుసరించే వాళ్ళు ఇది. ఇంకొద్దిగా లైట్గా కొంచెం అటు ఇటుగా మీడియా ఒకటి ఉంటుంది. ఇది కొద్దిగా ట్విస్ట్. వీళ్ళు ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ని చర్చిల్లోకి ఆహ్వానించిన క్రిస్టియన్ మత పెద్దలు ఇదన్నమాట. వీళ్ళు కూడా అంతే, యాంటీ హిందూ, యాంటీ ఇండియా విధానంలో ఉంటారు. అంటే ఒకటి వీళ్ళిద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేయడం, ఒకటి ఆర్ఎస్ఎస్ని పూర్తిగా తప్పుపడుతూ వాళ్ళు ఏదో క్రిస్టియన్స్ మీద గొడవ చేసేస్తున్నట్టుగా చూపించే మీడియా ఒకటి. సెకండ్ కేసులో ఆర్ఎస్ఎస్ని తప్పుగా చూపిస్తూ క్రిస్టియన్ మతాన్ని గొప్పగా చూపిస్తూ ఒకటి. ఇవి రెండు విధానాలు. నిజమేంటనుకుంటే గతంలో జోసెఫ్ కల్నాన్కట్టు ఈయన కేరళలో ఒక బిషప్, పలాయ్ అనే ప్రాంతానికి బిషప్గా పనిచేస్తారు. ఈయన కూడా ఒక లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఈ లవ్ జిహాద్ అనేది కేవలం హిందువుల మీదే కాదు, మన క్రిస్టియన్ అమ్మాయిలపై కూడా జరుగుతోంది. క్రిస్టియన్స్ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. అలాగే క్రిస్టియన్ మగవాళ్ళకి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళకి దేనికి పనికి రాకుండా చేస్తున్నారు నా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ముస్లింలు అందరూ చెడ్డవారని మనం అనకూడదు. ఎందుకంటే మనకు అష్ఫకుల్లా ఖాన్ చూసుకోండి, వీర్ అబ్దుల్ హమీద్ చూసుకోండి, మహమ్మద్ ఉస్మాన్ చూసుకోండి, అబ్దుల్ కలాం గారిని చూసుకోండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అలా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు. సో మనం మంచి ముస్లింల గురించి కాదు, ఇక్కడ ఎవరైతే ముస్లింల్లో తీవ్రవాద భావజాలాలు ఉంటాయో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళలో ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఆ జోసెఫ్ కల్నాన్కట్టు గారి మీద దాడి చేశారు అంటే మనకున్న సమాచారం. కేసు మళ్ళీ ఈ క్రిస్టియన్ మత పెద్ద మీద కేసు పెట్టింది అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. సో ఆయనకి అప్పటి వరకు బీజేపీకి బద్ద వ్యతిరేక అయినా ఎప్పుడైతే ఈ విషయంలో ఈ బిషప్కి అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. దాంతో ఆయన ఓకే మన ఎన్నాళ్ళు మనం ఏంటంటే మన వేలతో మన కళ్ళు పొడుస్తున్నారు, ఎంతసేపు హిందువుల్ని మనకు వ్యతిరేకంగా చూపిస్తూ మన వైపే ఉంటున్నట్టుగా మాట్లాడుతూ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీకి ఓపెన్గా మద్దతు పలికారు. అలాగే దాదాపు ఒక 75 మంది చర్చ్ ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళ ఆడపిల్లల్ని మతం మార్చి పెళ్లి చేసుకున్నారు అనేది కూడా మనకి ఈ న్యూస్లో కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మీద వీళ్ళకి అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. ఈ క్రిస్టియన్స్ మీద కేసులు పెట్టింది ఎవరు అంటే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది జరిగింది. సో అందుకనే ఇప్పుడు అక్కడ ఏంటంటే చర్చిల్లో ది కేరళ స్టోరీ అనే సినిమాని చర్చిల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఆదివారం కూడా చర్చిల్లో వేసి క్రిస్టియన్ అమ్మాయిలకి ఆ సినిమా చూపిస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇన్నాళ్ళు మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము, ఆర్ఎస్ఎస్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారనే విషయం మేము తెలుసుకోలేకపోయాము, రండి మా చర్చిలో సమావేశం ఏర్పాటు చేసుకోండి, మా చర్చిలకు వచ్చి ప్రతి విషయం మీద మాకు అవగాహన కల్పించండి అంటూ ఈ చర్చ్ నిర్వాహకులే అంటే పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు వీళ్ళు అంటే క్రిస్టియన్ మత పెద్దలే ఈ ఆర్ఎస్ఎస్ని ఆహ్వానిస్తున్నారు. అలాగే దాదాపు ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు 100 మంది
క్రిస్టియన్ ఫాదర్స్ ఒక సంఘం సమావేశమయ్యి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేసి తీరాలి అని పిలుపునిచ్చారు. దాని ఎఫెక్టే భారీ స్థాయిలో ఓట్ల శాతం, దాదాపు 20% వరకు 22% ఓట్లు సంపాదించి ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని అనేక స్థానాల్లో ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి వి మురళీధరన్ గారు కేవలం 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే భారీ స్థాయిలో చాలా రెండో స్థానంలో కూడా ఉంది. సరే, ముస్లింలో కొంతమంది కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్న వాస్తవం. అయితే దీనిని ఏ మీడియా కూడా ఫోకస్ చేయదు. ఎందుకంటే డబ్బులు, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ నుంచి వచ్చే డబ్బులు. వీళ్ళకి ఏంటంటే కీయస్తాడే తోలుబొమ్మ మాత్రమే, అంటే కీయస్తాడే ఒక బొమ్మ లాంటి వాడు ప్రధానమంత్రిగా ఉండాలి, కానీ బలమైన వాళ్ళు ఉండకూడదు. అది కాంగ్రెస్ బీజేపీ అన్నది అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చెప్పినట్టు వింటూ దేశాన్ని సంపదని దోచిపెట్టేసే ప్రధానమంత్రి వాళ్ళకి కావాలి. జార్జ్ సోరోస్ కానీ వాడి ఫండింగ్తో బ్రతుకుతున్న మీడియా కానీ. సరే, కొన్ని మీడియా సంస్థలు కులానికి అమ్ముడుపోతాయి, అది వేరే విషయం, కొన్ని డబ్బులకి అమ్ముడుపోతాయి. సో ఇలాంటివి, అందుకని ఈ మీడియా ఏది కూడా ఇలాంటి ఒక నిజాన్ని మాత్రం ప్రజల ముందుకు తీసుకురావడం